ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగాన్ని కుదిపిస్తున్న లే ఆఫ్ షాక్ ఇప్పుడు ప్రముఖ టెక్ దిగ్గజం ఐబిఎంను తాకింది. న్యూయార్క్ కేంద్రం పనిచేస్తున్న ఈ మల్టీనేషనల్ కంపెనీ సుమారు 8,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హ్యూమన్ రిసోర్స్ విభాగంలో భారీగా ఈ తొలగింపులు జరిగాయి. ఈ చర్యల వెనుక ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్లోబల్ టాలెంట్ వ్యూహాల్లో జరిగిన మార్పులేనని తెలుస్తోంది. ఏఐని కంపెనీ కార్యకలాపాల్లో విస్తృతంగా అనుసంధానిస్తూ కొన్ని ఉద్యోగాలను యాంత్రీకరించే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా హెచ్ఆర్ విభాగంలో ఏఐ ఆధారిత టూల్స్ ద్వారా మానవ వనరులను భర్తీ చేయాలన్న లక్ష్యంతో ఐబిఎం ఈ సంస్కరణలు చేపట్టింది. 2024 నాటికి ఐబిఎంలో సుమారు 2.8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా లేఆఫ్స్ తర్వాత ఈ సంఖ్య మరింత తగ్గనుంది. ఐబిఎం సీఈఓ అరవింద్ కృష్ణ ఇప్పటికే కంపెనీ ఏఐ ఆటోమేషన్పై గట్టి నమ్మకంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ఆటోమేషన్ ద్వారా ఆదా అయ్యే ఖర్చులను మార్కెటింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, అమ్మకాల కార్యకలాపాల వంటి కీలక రంగాలకు మళ్లించినట్లు ప్రకటించారు. ఈ నెలలో జరిగిన వార్షిక సమావేశంలో ఐబిఎం తమ ఏఐ ఆధారిత ఏజెంట్ల అభివృద్ధి, నిర్వహణ కోసం రూపొందించిన కొత్త పరిష్కారాల సూట్ను ప్రకటించింది. ఈ సాధనాలను ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రముఖ ప్లాట్ఫామ్లతో సులభంగా అనుసంధానించవచ్చు. ఇతర టెక్ దిగ్గజాలు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ 6,000 ఉద్యోగుల తొలగింపు ప్రకటించింది. ఇది కంపెనీలోని ఉద్యోగులలో 3%. గూగుల్ను కూడా ఇటీవల తన ప్లాట్ఫామ్లు, పరికరాల విభాగాల్లో 100 ఉద్యోగాలను తొలగించింది. 2025లో ఇప్పటి వరకు 61,220 మందికి పైగా టెక్ కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ తొలగింపులు 130 కంపెనీలు పైగా ప్రభావం చూపాయి. టెక్ రంగంలో ఏఐ ఆధారిత మార్పులు, ఖర్చుల తగ్గింపు, సమర్థత పెంపు వంటి లక్ష్యాల దిశగా కంపెనీలు ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఐబిఎం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులపై తీరని ప్రభావాన్ని చూపిస్తూ సంస్థ వ్యూహపరంగా కొత్త దశకు అడుగు పెడుతుందన్నది స్పష్టంగా కనిపిస్తోంది.